హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఫార్మర్ స్కీమ్ న్యూస్ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. ఈ ఛానల్లో అయితే ఫార్మర్ సంబంధించిన లేటెస్ట్ సమాచారం, అదేవిధంగా మీరు ఏదైతే పంటలు వేస్తారో వాటికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా మన పంటకు ఎటువంటి మందులు యూజ్ చేయాలి, వీటికి సంబంధించిన షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ మన ఛానల్లో అయితే వస్తుంది. దయచేసి మన ఫార్మర్ స్కీమ్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ కాని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన 5వ విడత, అదేవిధంగా 1,00,000 రుణమాఫీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది తెలుసుకోబోతున్నాము. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే చాలామంది రైతులకైతే రుణమాఫీ అయితే కాలేదు. 1, 2, 3, 4 విడతలలో రుణమాఫీ చేయడం అయితే జరిగింది. వివిధ సాంకేతిక కారణాలకు కారణంగా కూడా రుణమాఫీ అయితే జరగలేదు. అదేవిధంగా 2 లక్షల కన్నా ఎక్కువ ఉండి ఎవరైతే వడ్డీ చెల్లిస్తారో వాళ్ళకైతే రుణమాఫీ అనేది చేస్తామని చెప్పి ప్రజెంట్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ అయితే చేయలేదు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రుణమాఫీ చేయాల్సిందిగా మొన్న రీసెంట్గా అయితే సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు వెంకటరెడ్డి ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది. అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని కలిసి రుణమాఫీ సంబంధించిన వినతి పత్రం అయితే అందజేయడం అయితే జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన రుణమాఫీ షరతుతో దాదాపు 40% మంది రైతులకైతే రుణమాఫీ జరగలేదని మంత్రికి వివరించడం అయితే జరిగింది. అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో 9,588 మంది రుణమాఫీకి సంబంధించింది అర్హులు ఉంటే దాదాపు 5,864 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందని తెలియజేయడం అయితే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రుణమాఫీ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ వినతి పత్రం అయితే అందజేయడం అయితే జరిగింది. ప్రజెంట్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అయితే ఈ రుణమాఫీ సంబంధించింది అయితే ప్రజెంట్ అయితే జీరో అండి. ఎటువంటి అప్డేట్ అయితే లేదు. ఎందుకంటే 4 విడతల వరకు అయితే రుణమాఫీ అయితే చేశారు. మిగిలిన రైతులకైతే రుణమాఫీ అనేది చేయబోమని మనకు ఒక క్లారిటీ రావడం అయితే జరిగిందండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే వివిధ రాజకీయ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అయితే ఎటువంటి సమాచారం అయితే లేదు. ఇంకా మనకు అయితే రుణమాఫీ అయితే జరగదని నాకైతే ఒక చిన్న అప్డేట్ అయితే ఉందండి. కానీ వివిధ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఏదైనా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకైతే వెంటనే తెలియజేస్తాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళకైతే రుణమాఫీ చేస్తామని గతంలో అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగిందండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 1,00,000 వరకు రుణమాఫీ చేయడానికి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే దానికి సంబంధించిన గైడ్లైన్స్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. మనకి జూన్ నెలలోనే చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో 1,00,000 వరకు అయితే రుణమాఫీ అయితే చేయబోతున్నారు. అదేవిధంగా 1,00,000 రుణమాఫీకి సంబంధించింది అయితే కట్ ఆఫ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగిందండి. ఏప్రిల్ 2017 నుంచి మార్చి 2024 వరకు ఎవరైతే చేనేత కార్మికులు ఎవరైతే రుణాలు తీసుకున్నారో బ్యాంక్ నుంచి వాళ్ళకైతే 1,00,000 లోపు రుణమాఫీ అయితే చేయబోతున్నారు. ఇది అయితే ప్రజెంట్ అయితే సీఎం రేవంత్ రెడ్డి అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది. బట్ రైతు రుణమాఫీ సంబంధించింది 2 లక్షల పైన అయితే ఎటువంటి సమాచారం అయితే లేదు. చేనేత కార్మికులకు 1,00,000 వరకు రుణమాఫీ చేయబోతున్నామని తెలియజేశారు. 1,00,000 కన్నా ఎక్కువ ఉండి ఎవరైతే వడ్డీ చెల్లిస్తారో వాళ్ళకైతే ఈ 1,00,000 లోపు రుణమాఫీ చేస్తామని మరోసారి ప్రకటించడం అయితే జరిగింది. అతి త్వరలో చేనేత కార్మికులకైతే 1,00,000 రుణమాఫీ అనేది అవబోతుంది. ఏదండి ఈరోజు రుణమాఫీ, అదేవిధంగా చేనేత కార్మికులకు సంబంధించిన రుణమాఫీ పైన ఈరోజు లేటెస్ట్ సమాచారము. మరెన్నో పథకాల సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. రైతులకు సంబంధించిన లేటెస్ట్ సమాచారం కోసం మన ఛానల్ని ఒక చిన్న లైక్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అండి, బాయ్. జై జవాన్, జై కిసాన్.